గోవింద్ గారు, నేను వెళ్తుంటే మీకు బాధగా అనిపించట్లేదా గోవింద్ గారు? ఉంటుంది. కాఫీలో నల్ల మందు కలిపేవారు లేరని బావకి బాధగానే ఉంటుంది. చేయండి, ఎగతాలు చేయండి. నేను వెళ్తే గాని నా విలువేంటో మీకు తెలీదు. శ్రీనివాస్ గారు, మీరైనా చెప్పండి, నా మొహం చూస్తే మీకేమనిపిస్తుంది? బయట బూడిద గుమ్మడికాయ తీసేసి నీ పేస్ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. మీరేనా ఇలా మాట్లాడుతుంది? లేదు, నా ఆత్మ ప్యాంటు చొక్కా వేసుకుని పర్సనల్గా మాట్లాడుతుంది. అత్తయ్య గారు, మీరైనా చెప్పండి అత్తయ్య గారు. ఖచ్చితంగా చెప్తానమ్మా. ఏమే త్రిపుర, ఇంకొక క్షణం ఇక్కడే ఉంటే మెడ పట్టుకుని బయట గెంటేవే అని నువ్వు చెప్పినట్టుగానే చెప్తానమ్మా. ఓకే, కామెడీ పీస్ అయ్యానన్నమాట. సరే, వెళ్తాను. ఆ దేవుడికి నమస్కారం పెట్టుకొని వెళ్తాను. దేవుడా, ఈ ఇంట్లో ఉండడానికి ఎలాగైనా ఒక్క అవకాశం, ఏదో ఒక దారి చూపించు దేవుడా. నీకు పుణ్యం ఉంటుంది. అత్తయ్య, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. నేను కూడా బయలుదేరుతాను. అలాగేనమ్మా. ఈరోజైనా ఇది ఆఫీస్కి వెళ్ళకుండా ఆపాలి. నాన్నగారు ఇప్పుడే వస్తాను. దీన్ని ఎలాగైనా సరే ఆఫీస్కి వెళ్లకుండా ఆపాలి. ఈ కర్ర నడవడానికే కాదు, పడేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. కర్ర అడ్డం పెడితే అది బొక్క బోర్లా పడి మొహం పగిలి ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే పడి ఉంటుంది. చెప్తా దీని సంగతి. రావే పద్మావతి, ఈరోజు నువ్వు పడ్డం ఖాయం, ఉద్యోగం మానడం ఖాయం.
దమని దామిని దమని పోయిందు ఏమైందో చూడరా దమని లే దమని లే దమని దమని లే బాగా అయ్యింది దీనికి మిరపకాయల్లో పడిందన్నమాట. పోతూ పోతూ మంట పెట్టి మరీ పంపిస్తుంది ఈ ఇల్లు. బాగా అయ్యింది. ఏమిట్రా ఏమైంది? నాన్నగారు గుమ్మం తనుకుని పడిపోయింది నాన్నగారు. పట్టుకో. పద్దు త్వరగా రా. ఏది? చేతి ఇప్పుడు ఎలా ఉంది? నాకేం కనిపించట్లేదు. అంత మసక్ మసక్గా కనిపిస్తుందండి. కొంపదీసి కళ్ళు గాని పోయాయే ఏమిటి? నువ్వు ఊరుకోరా. ఏమిట్రా మాటలు? ఏమీ కనిపించట్లేదు అంటుంది. కళ్ళు పోయాయేమో అనుకుంటున్నాను. ఈ సిచ్యువేషన్ నాకు బాగానే ఉపయోగపడేలా ఉంది. గుడ్డిదాన్ని అయిపోతే ఈ ఇంట్లోంచి వెళ్లాల్సిన అవసరమే ఉండదు. దామిని యాక్టింగ్ మొదలు పెట్టవే, విజృంభించు. నా కళ్ళు కనిపించట్లేదు. మొత్తం చీకటిగా ఉంది. నా కళ్ళు కనిపించట్లేదు. బాబోయ్, నేను గుడ్డిదాన్ని అయిపోయాను. అమ్మని కళ్ళు పోయాయా? పోని పోని గుడ్డిదైపోయింది పాప. ఇదేంటి మిరపకాయల్లో పడితే కళ్ళు కనిపించడం లేదంటుంది. ఇది మళ్ళీ ఏమైనా డ్రామాలు ఆడుతుందా? నాకేం కనిపించట్లేదు. ఒరే శ్రీనివాసు, ఆ పద్మావతిని ఇరకాటంలో పడేద్దామని ఏం తలపెట్టినా నీ మెడకే చుట్టుకుంటుందేమిట్రా? దీనికి కళ్ళు పోవడం ఏమిటి? అయ్యయ్యో, నేను గుడ్డిదాన్ని అయిపోయానా? దమని దమని కనిపించట్లేదు. దమని ఏం మాట్లాడుతున్నావు దమని? ఇటు చూడు ఇటు చూడు. లేదు, నాకేం కనిపించట్లేదు గోవింద్ గారు. నా కళ్ళకేమైంది? అమ్మా దామిని, కంగారు పడకు. కళ్ళేమీ పోవులే. ఎండు మిరపకాయలు పండాయి కదా, కాస్త మంట వల్ల మసుగొచ్చుంటుంది. హాస్పిటల్కి వెళ్తే ఆటోమేటిక్గా అంతా సర్దుకుంటుందమ్మా. నాకేం కనిపించట్లేదు. అంత చీకటిగా ఉంది అంకుల్. ఏంటండి ఇది? నిజంగానే కళ్ళు పోయాయా ఏంటి? నా కళ్ళు కనిపించట్లేదు. భగవంతుడా, నన్ను గుడ్డిదాన్ని చేసేసేవా తండ్రి? నా బతుకేం కాదు తండ్రి. అయ్యో, అసలే ఈ ప్రపంచంలో ఆడదానికి సేఫ్టీ లేదు. కళ్ళు కనిపించే వాళ్ళకి అలాంటి గతి పడితే కళ్ళు కనిపించని నాకు ఇంకే గతి పడుతుంది దేవుడా. బయటకు వెళ్ళినప్పుడు నేను ఎలా బతకాలి? నన్ను గుడ్డిదాన్ని చేసేసావా తండ్రి. అయ్యో, ఏంటిది? నిజంగానే కళ్ళు పోయాయా లేదా డ్రామా ఆడుతుందా? అయ్యో, నా కళ్ళు. అయ్యో, ఏమండి, చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఇబ్బందులు వస్తాయి. ముందు లోపలికి తీసుకెళ్దాం పదండి. పద్మావతి తీసుకెళ్ళమ్మా. అలాగే నాకేం కనిపించట్లేదు. దమని నా కళ్ళు. అయ్యో, నా కళ్ళు. ఏమిట్రా భగవంతుడా, పద్మావతిని పడేద్దాం అనుకుంటే ఇది పడిపోయింది. నా కళ్ళు. కూర్చో. నా కళ్ళు కనిపించట్లేదు. అత్తయ్య,
ఇదంతా నాకెందుకో నాటకంలా అనిపిస్తుంది అత్తయ్య. అవునత్తయ్య, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఇష్టం లేకే ఇదేసిన ప్లాన్ ఏమో అనిపిస్తోంది. ఏం మాట్లాడుతున్నారు? ఇది నాటకమో కాదో తర్వాత. ఇప్పుడు దీనికి కళ్ళు పోయాయని తెలిస్తే నన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు తెలుసా? నిన్నెందుకు జైల్లో పెడతారు బావా? అయ్యో శ్రీనివాసు, నోరు జారేవరా. తొందరపాటు పోదు. ఫు, ఎప్పుడు నోరు జారటం ఇరుక్కోవడం. రేయ్, చెప్పరా, నిన్నెందుకు జైల్లో పెడతారు? అలా నసుగుతున్నావేంటి? చెప్పు. నాన్నగారు, అసలు ఏం జరిగిందంటే నాన్నగారు, అది చెప్తావా? సరిగమలు నేర్పించనా? అసలు ఏం జరిగిందంటే నాన్నగారు, దామిని గడప దాటుతూ పడిపోలేదు. నా కర్ర అడ్డం తగిలి పడిపోయింది. అమ్మో, శ్రీనివాస్ గారు కర్రడ్డం పెడితే పడ్డానా? గుమ్మం తగిలి పడ్డాను అనుకున్నానే నేను. అదేమిట్రా, గడప దాటి పడిందన్నావు? కావాలని పెట్టావా లేక అనుకోకుండా జరిగిందా? లేదు నాన్నగారు, నేను కావాలని కర్ర ఎందుకు అడ్డం పెడతాను? అనుకోకుండానే జరిగింది. ఓరి శ్రీనివాసు, కర్ర అడ్డం పెట్టి పడేశావా? థ్యాంక్స్ శ్రీనివాస్ గారు, మీ కర్ర అడ్డం నాకు బాగానే పనిచేసింది. మరెందుకు నువ్వు అలా టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ కాదు నాన్నగారు, భయం. దామిని కళ్ళు పోయాయి కదా, ఇప్పుడు అమ్మాయి వెళ్ళి శ్రీనివాస్ వల్లే నా కళ్ళు పోయాయని కేసు పెట్టిందనుకోండి, నన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు. అది నా భయం. అవును అవును శ్రీనివాస్ గారు, చూడబోతే నన్ను కావాలనే పడేసినట్టున్నారు. పోలీసులు గారిని అడిగితే నేను అదే మాట చెప్తాను. చాలు, ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఆగమ్మా, అటు తిరిగి ఇటు తిరిగి ఈ వెధవ ఇరుక్కున్నాడు. ఏదైనా తేడా వచ్చిందంటే వీడిని పోలీసులు తీసుకెళ్ళిపోతారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం మావయ్య గారు? చూడమ్మా దామిని, జరిగిందేదో జరిగిపోయింది. మా వల్ల తప్పు జరిగింది, క్షమించు. నష్టపరిహారంగా నీకేం కావాలో చెప్పు. నాకేం వద్దత్తయ్య గారు, నాకు గోవింద్ కావాలి. ఏం మాట్లాడుతున్నావు దామిని? అవునత్తయ్య గారు, మంచి కలర్ ఉంటాను, హైట్ ఉంటాను, గ్లామర్ గా ఉంటాను. ఏ మగాడు చూసినా ఇష్టపడేలా ఉంటాను. కానీ ఇప్పుడు రెండు కళ్ళు పోయి గుడ్డిదానిలా బతుకుతున్నాను. ఇంకెవరైనా నన్ను చేసుకుంటారన్న నమ్మకం కూడా నాకు లేదు అత్తయ్య గారు. అందుకే గోవింద్ని చేసుకుంటాను. అంటే ఏంటి నీ ఉద్దేశం? కళ్ళు కాళ్ళు చేతులు లేనోళ్ళ కంటే మా బావ ఎదవనా నీ ఉద్దేశం? కనీసం బావైనా చేసుకుంటాడు అంటున్నావు. నువ్వు నోర్మయ్యే త్రిపుర. వచ్చిన సమస్య నుండి మనం ఎలా బయటపడాలా అని నేను ఆలోచిస్తుంటే నువ్వు మళ్ళీ కొత్త సమస్యలు తెస్తానంటావేంటి? అత్తయ్య, మీరు అనవసరంగా కంగారు పడకండి. దీని సంగతి నాకు బాగా తెలుసు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోకుండా ఎలా ఇంట్లో ఉందామా అని చూస్తుంది. దానికో కారణం దొరికింది ఇంట్లో ఉండిపోవడానికి. ఇప్పుడు దీన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళామనుకో, నిజాలేంటో మొత్తం బయటపడతాయి. హాస్పిటల్ అంటుందేంటిది? అమ్మో, ఇప్పుడు మనం తగ్గితే చాలా కష్టం. మనం కూడా రెచ్చిపోవాల్సిందే. కరెక్టే. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. తీసుకెళ్తే డాక్టర్ గారు అడుగుతారు, నీ కళ్ళు ఎలా పోయాయమ్మా అని. అప్పుడు డాక్టర్ గారికి చెప్తాను, శ్రీనివాస్ గారు నన్ను పడేసి కళ్ళు పోయేలా చేశారు అని. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకంటే మీకే బాగా తెలుసు. ఇదంతా కాదమ్మా, అసలు నీకేం కావాలో సరిగ్గా చెప్పు. నేను సరిగ్గానే చెప్పానండి. నాకు గోవింద్ తప్ప ఇంకేమీ వద్దు. నా
నాకు గోవిందునిచ్చి పెళ్లి చేస్తానని మాటిస్తే నేను ఇంట్లో ఉంటాను, లేదంటే ఇప్పుడే వెళ్ళి పోలీస్ కేసు పెడతాను. ఇదిగో దామిని, నువ్వు అటుపోయి ఇటుపోయి పోలీస్ కేసు పెడతాను అనకు. ఏదో నేను తప్పు చేశానేమో గాని నా కర్ర మాత్రం తప్పు చేయదు. ఏదో ఒకసారి తెలుసో తెలియకో తప్పు చేసింది, ఆ మాత్రం దానికి పోలీస్ కేసు అంటావేమిటి? అమ్మా నాన్న నీ పెళ్లికి ఒప్పుకుంటారు, నేను ఒప్పిస్తాను. నువ్వు మాత్రం నా కర్ర మీద కేసు పెట్టకూడదు. బావా, ఇక నువ్వు ఆపుతావా? నువ్వు నీ కర్ర గొడవ. అసలు నువ్వేం పని చేద్దామని వెళ్ళక నిలబడ్డావు? ఎందుకు కర్రాడు పెట్టావు? నేనేం కావాలని అడ్డం పెట్టలేదే. కర్ర లేకుండా నిలబడగలనో లేదో అని నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి ఇదిగో ఇలా 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 కాలు పెట్టాను. అనుకోకుండా కర్ర తగిలి బోల్తా పడింది. ఇది జరిగింది, అంతే. ఉద్ధరించావులేరా అప్రాచ్యం వెధవా. పని పాట లేకుండా ఇలాంటి వెధవ పనులు ఒకటి చూడు, నీ వల్ల ఎంత రాతాంతం జరుగుతుందో. అంకుల్, మీరు గొడవ పడ్డం ఆపి ఏం నిర్ణయించుకున్నారో చెప్తారా? గోవింద్ గారు చెప్పండి. ఒరే గోవిందు, ఎలాగైనా ఈ గండం నుంచి నువ్వే నన్ను బయటపడేయాలరా. నువ్వు చేసిన పనికి నేను బలవాల్సి వస్తుంది. సరే కానీ చూడదామని, మా అన్నయ్య వల్ల నీ కళ్ళు పోయాయి కాబట్టి దానికి నష్టపరిహారంగా నేను నీ మెళ్ళో తాళి కడతాను. ఇదే మా ఇంటి నిర్ణయం. గోవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చూసారా, అది నా తమ్ముడు అంటే. నేను రాముడైతే వాడు లక్ష్మణుడు. అతను లక్ష్మణుడే. ఆ విషయం మా అందరికీ తెలుసు. అంటే సర్లే అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. చూడమ్మా దామిని, ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండొచ్చు. మా గోవింద్ కూడా మాటిచ్చాడు కదా, దేవుడు రాతను ఎవరు తప్పించగలరు? ఆండాళ్ళు, ఇక నుంచి దామిని బరువు బాధ్యతలు నీవే. అలాగేనండి. చూడక చస్తానా? చూడకపోతే చస్తాను కానీ. లే, దేవుడున్నాడు, దేవుడున్నాడు. నా కళ్ళు తీసుకుపోయినా నాకు జీవితాన్ని ఇచ్చాడు. నాకిది చాలు. గోవింద్ కళ్ళతోనే నేనిక నా జీవితాన్ని చూస్తాను. చాలు. దేవుడు ఎంత చమత్కారి. ఎవరికి ఎవరో అనుకుంటే వేరెవరికో ముడి పెడతాడు. దీనికి పోవాల్సింది కళ్ళు. గుడ్డిదానిలాగా ఇంట్లోనే పడుండేది. మనశ్శాంతిగా ఉండేది నాకు. త్రిపుర, పద్దు, ఇది మాత్రం 100% గుడ్డిది కాదే. నీ జీవితంలో నిప్పులు పోసి
గోవిందుని తన్నుకుపోవడానికే ఇది ప్లాన్ వేసింది. దానిలో డౌటే లేదు పత్తు, అది అదే ప్లాన్ లో ఉంది. వేయని అది ఎన్ని వెధవ ప్లాన్లు వేసినా బయట పెట్టించడానికి, దాన్ని జుట్టు పట్టుకొని నేలకి కొట్టడానికి మనమున్నాం కదా. అవును పత్తు, అది గుడ్డి వేషాలు వేస్తుందిగా, దాన్ని నిజంగానే గుడ్డిదాన్ని చెయ్యాలి. చెప్తాను. పత్తు, నీ ఆఫీస్కి టైం అయింది, నువ్వు వెళ్ళు. అయ్యో, సరే నేను వెళ్ళొస్తాను. ఒసే దామిని, దొరికిన అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకున్నాను అనుకుంటున్నావా? నువ్వు గుడ్డిదానిలా నాటకాలు ఆడటం కాదే, నిజంగానే గుడ్డిదాని వైపోయేలా చేస్తాను.